భీమ్, రమా, భీమ్, అది రమా ఏ దాబాలో పనిచేస్తుందో దాని యజమాని సాధవన్ వాళ్ళమ్మ కొట్టుకుంటూ ఇక్కడికే తీసుకొస్తుంది. తన వెంట చాలా మంది ఉన్నారు, పెద్ద గుంపు ఉంది. ఏదో రాతంతం జరుగుతుందనిపిస్తుంది. ఏంటిది? వదలండి. పద, ముందు నువ్వు పద. మీరేం చేస్తున్నారు? పద. అమ్మా, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? వదలను. పద, ముందు నువ్వు పద. అరే వదలమ్మా. పద. వదలు. వదలమంటుంటే. నిన్నటి రోజు నువ్వు వీళ్ళందరి ముందు రమ మీద తప్పుడు ఆరోపణ చేశావు. ఈ రోజు వీళ్ళందరి ముందే నువ్వు మొత్తం నిజం చెప్పాల్సి ఉంటుంది. అసలు నువ్వేం తల్లివి? కన్న కొడుకే వ్యతిరేకంగా నిలబడుతున్నావా? నేను తల్లిని తర్వాత అయ్యాను. అంతకుముందు నేనొక ఆడదాన్ని. ఒక ఆడదాన్ని అయినందుకు ఒక ఆడదాని గౌరవం విలువేంటో నాకు తెలుసు. నిజమేంటి చెప్పు. నిజమేంటంటే తను డబ్బుకి ఆశపడి నాతో. నోర్మై, చెప్పావు కదా, నేను దుకాణాన్ని, పొలాన్ని, ఇంటిని మొత్తం ఇప్పటికిప్పుడే రమ పేరు మీద రాసేస్తాను. వద్దమ్మా, మీరిలాంటివి ఏం చెయ్యొద్దు. నువ్వు నోరు మూసుకోరమ్మా. నువ్వేం మాట్లాడడానికి వీల్లేదు. నా కొడుకు తప్పు చేశాడు. వాడి తల్లిగా వాడికి శిక్ష వేయి నీవు. నేను 3 దాకా లెక్క పెడతాను. నువ్వు వీళ్ళందరికీ క్షమాపణ చెప్పాలి. అలాగే నీ నేరాన్ని అంగీకరించు. లేదంటే ఒక్క చిల్లి గవ్వ కూడా నీ వాటా కింద దక్కదు. అర్థమైందా? ఒకటి, 2, 3. ఆగమ్మా. మీరందరూ నన్ను క్షమించండి. క్షమించండి. రమాబాయి ఎలాంటి తప్పు చేయలేదు. నేను తనతో వెకిలేషలేయడానికి ప్రయత్నించాను. ఇక తను నన్ను చేదురించుకుంది. దాంతో నాకు కోపం వచ్చింది. ఇక నేను దానికే ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాను. ఆ గదిలోనే మోసంతో రప్పించాను. నేను తలుపులు మూసేశాను. నేనే తప్పు చేశాను. మీరందరూ దయచేసి నన్ను క్షమించండి. పిన్ని, అంత అవసరమేమీ లేదు. భీమరావు, రమా నీ గురించి మొత్తం ముందే చెప్పింది. నువ్వు న్యాయం పక్షాన నిలబడతావని. నీకనిపించటం లేదా రమ నా కొడుకుని శిక్షించాలని? అప్పుడే తనకు న్యాయం జరుగుతుందని. రమా, లాగిపెట్టి ఒక్క చెంపదెబ్బ కొట్టు. దాంతో ఇతనితో పాటు ఇక్కడ నిలబడున్న వారందరికీ చెంపదెబ్బ పడుతుంది. వాళ్ళంతా నీ జీవితం మీద ప్రశ్నలేస్తున్నారు కదా. ఇక వీళ్ళు ఎప్పుడూ ఆడదాన్ని చరిత్రహీనురాలని రుజువు చేయడానికి తహతహలాడుతూ ఉంటారు. కొట్టు చెంపదెబ్బ. కొట్టు విండి. చెంపదెబ్బ కొట్టు రమా. అవును, కొట్టు రమా. రమా, చెంపదెబ్బ కొట్టు. లాగిపెట్టి కొట్టు. మీకంటే ముందు కూడా ఇక్కడికి పనిచేయడానికి ఒక ఆవిడ వస్తుండేది. తను కూడా మీ జాతే. నేను తనకు చాలా సహాయం చేశాను. అయినా కూడా తన భర్త చూడ్డానికి ఎక్కడొస్తాడని ఇక్కడ ఏం జరుగుతుందో ఏంటో. అలాగే నీ భర్త కూడా చూడ్డం. నాకు దూరంగా ఉండండి. నేను నిన్ను ఏమీ చేయను. కేవలం ఆపనంద పాలు చేసి వదిలేస్తాను. నువ్వు ఈ గదిలో ఎంతసేపు బందీగా ఉండాలంటే బయట జనాలు గుమ్ముగూడేంత వరకు. కొట్టు రమా. రమా, చెంపదెబ్బ కొట్టు. లాగిపెట్టి కొట్టు. కొట్టు రమా. లాగిపెట్టి కొట్టు. రమా, చెంపదెబ్బ కొట్టు. లాగిపెట్టి కొట్టు. కొట్టు రమా. రమా, చెంపదెబ్బ కొట్టు.
ఇప్పుడు మీ అందరి ముందే రుజువైపోయింది కదా, నా కోడలు నిప్పని, పవిత్రమైందని. వెళ్ళండి, నా కోడల మీద ఆరోపణలు చేయడం ఆపేయండి. ఉపకారం చేసిన వాళ్ళు అవుతారు. వెళ్ళండి ఎక్కడి నుంచి. రమా, పద, పనిలోకి పద. నేను కూడా వెళ్తాను. పద. పద పురంజన్, మనం కూడా బయలుదేరాల్సి ఉంటుంది. వెళ్ళండి, అందరూ మీ ఇళ్ళకి వెళ్ళిపోండి. రాద్దంతా ముగిసిపోయింది. జీజాబాయ్, ఇక మిగిలిన శ్రద్ధాంజలి ఇంట్లోకెళ్ళి ఘటించు. పద. ఉద్యోగం చేయడంతో పాటు నేను నా చదువు మీద కూడా కొంచెం శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది. ఏమైంది? నువ్వెందుకు ఏడుస్తున్నావు? అంతలా ఏడవద్దు. చూడు, నువ్విక్కడున్నావంటే దాని అర్థం బహుశా మన జాతి కూడా ఒకటి కాదనుకుంటా. అందుకే నేను నీ కన్నీళ్లు తుడవలేను, నేను నిన్ను తాకలేను కూడా. కన్నీళ్లు తుడుచుకో, అలాగే ఏడవటం ఆపే. ఇక ఇప్పుడు చెప్పు, నాకు ఏం జరిగింది? నేను ఫ్యాక్టరీలో పని చేస్తాను, డబ్బు సంపాదిస్తాను. అవును, నా దగ్గర ఒక పద్ధతి ఉంది, దాంతో నువ్వు ఏదైనా చేయగలవు. చదువు. ఒకవేళ నువ్వు చదువుకుంటే ఆ చదివే నీకు మార్గం చూపిస్తుంది, ధైర్యాన్నిస్తుంది, అవకాశాన్నిస్తుంది. నువ్వు ఏం కోరుకుంటున్నావో అది చేయడానికి. ఇదిగో, నా దగ్గర ఒక పుస్తకం ఉంది, తీసుకో. ఈ పుస్తకాన్ని మా గురువుగారు రాశారు. ఒక వ్యక్తి జీవితంలో చదువుకు ఎలాంటి ప్రాధాన్యత ఉంటుందో అది నీకు ఈ పుస్తకం చదివితే తెలిసిపోతుంది. ఇంకా ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు జవాబులు ఈ పుస్తకంలో రాసున్నాయి. నువ్వు చదవాలని దృఢంగా నిశ్చయించుకోవాల్సి ఉంటుంది. అది కేవలం ఒక్కడివే కాదు, నీ మిత్రులతో కలిసి నిశ్చయించుకోవాలి. తర్వాత ఏమవుతుందో తెలుసా? అప్పుడు నీ ప్రశ్నలన్నింటికీ జవాబులు స్వయంగా నువ్వే వెతుక్కోగలుగుతావు. నిజమా? ఇంతకీ మీ పేరేంటి? భీమ్రావ్ అంబేద్కర్. నేను నా మిత్రులందరికీ చెప్తాను, భీమ్రావ్ అంబేద్కర్ మనల్ని చదువుకోమన్నాడని.
భీమరావు అంటే నువ్వేనా? అవును, ఏమైంది? ఏంటిది? అరే రాత్రి పిల్లలకు జ్ఞానం పంచుతున్నావట. మీరేం చేస్తున్నారు? మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? అయ్యో, ఎందుకు ఇలా చేస్తున్నారు? నన్ను వదిలిపెట్టండి. పద నిర్మయ్, వీడిని తీసుకుని పద. పద పద, ముందు పద. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నిర్మయ్, వదిలిపెట్టండి, నన్ను వెళ్ళనివ్వండి. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మాట్లాడకుండా నడు. పద. ప్రచండ దేవు గారికి జయము. ఇతనే ఆ వ్యక్తి. ఇతనే నిన్న రాత్రి వీధిలో ఒక పిల్లవాడికి నచ్చజెప్పాడు. ఆ తర్వాత ఆ పిల్లవాడు వీధిలో పిల్లలందరికీ ఏం చెప్పాడేమో తెలియదు, కానీ వాళ్ళందరిలో ఒక పిల్లవాడు కూడా పనిచేయడానికి సిద్ధంగా లేరు. ప్రతి ఒక్కరూ చదువుకుంటామంటున్నారు. వీణ్ణి ఏం చేయమంటారు ప్రచండదేవ్ గారు? ఎక్కడ అధర్మ వస్తువులు ఉంటాయో అక్కడే ధర్మం దూరం తగ్గిపోతుంది. కట్టేయండి వెండి ఇక్కడ. అలాగే ఆ పిల్లాన్ని పిలవండి. వీడే వాడి ముందు చెప్తాడు. చదువు మానేసి నువ్వు వెళ్ళి పని చెయ్యమని చెప్తావు కదా? చెప్పను. నేనలాంటిదేమీ చెప్పలేను. అలాగా? నేను ఏనుగు చెవులనైనా మెలేసి పిల్లిలా మ్యావ్ అనిపించగలను. ఇక నువ్వెంతని? నువ్వు చెప్తావు. ఇక్కడే నా ఎదురుగానే చెప్తావు. వెండి కట్టేయండి ఇక్కడ. పద పదరా. ఇక్కడ నిలబడు. నోరు మూసుకుని నిలబడు. ఇక్కడే ఉండు. తాడు తీసుకురా. వెళ్ళు. ఏయ్, ఎక్కడికి వెళ్తావు?
నేనేమంటున్నానంటే వీధిలోని పిల్లలు పని చేయని చెయ్యకపోని చదువుకొని లేదా పస్తులుండని వాటన్నింటితో మీకేం సంబంధం? కూర్చో. నువ్వు నాకే చెప్తావా? నాకే చెప్తావా? నీకెంత ధైర్యం ఉండాలి నన్నే అడుగుతావా? దానికి నాకు సంబంధం ఏంటని? సంబంధం ఉంది. నేను ఉన్నత కులం ఉన్నత జాతిలో పుట్టినవాణ్ణి. నేను భోజనం చేసినా కూడా వెండి పళ్ళెల్లోనే చేస్తాను. ఇక్కడి వాళ్ళంతా నన్ను గురువులా భావిస్తారు. జాతి క్షేమం నుంచి మానవ క్షేమం దాకా నా చేతిలోనే ఉంటుంది. ఒక చిన్న జాతి వాడొచ్చి మన వీధిలో పిల్లాడిని మార్చుతుంటే నేను దాన్ని సహించాలా? చూస్తూ ఊరుకోవాలా? సంబంధం ఉంది. నువ్వు నా ఎంగిలి తింటావు కదా? తింటాను. అది నా దృష్టిలో ప్రసాదం. ఇదే చీపురుతో ఊడుస్తారు కదా తను. అయితే చీపురు ఎక్కడ పెట్టి ఎక్కడికి వెళ్ళిపోయారో? చెత్త కూడా ఇక్కడే పడుంది. శుభ్రం చేయకుండా ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారో? మీరెక్కడున్నారు? ఎక్కడున్నారండి? అసలు ఎక్కడున్నారో? ఎవరిని వెతుకుతున్నావు? చెత్త ఊడ్చేవని వెతుకుతున్నావా? అవును. ఆయన మీరు ఎక్కడైనా చూసారా? ఇందాక ఛాయ్ తాగడానికి వెళ్తుంటే నేనేం చూశానంటే 2 వ్యక్తులు వచ్చి చెత్త ఊడ్చేవాన్ని తాడుతో కట్టి తీసుకెళ్తున్నారు.